చాలా మంది పిల్లలు సోయా చంక్స్ అంటే సరిగ్గా తినరు. అలాంటి పిల్లల కోసం ఇలా ఒకసారి సోయా కీమా పులావ్ చేసి పెట్టండి. ఇది లంచ్ బాక్స్ కూడా బెస్ట్ ఆప్షన్. ముందుగా సోయా చంక్స్ ని 5 minutes వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఎక్సెస్ వాటర్ అంతా పిండేసి లైట్ గా గ్రైండ్ చేసుకొని కుక్కర్ లో కొద్దిగా ఆయిల్, దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని 2 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన టొమాటోస్ వేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా అన్నిటిని వేసి టొమాటోస్ ని మెత్తగా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగును వేసి పెరుగంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసి మసాలా అంతా సోయా గ్రానుల్స్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ లో 1 కప్పు రైస్ కి 2 cups వాటర్ పోసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే సూపర్ యమ్మీగా ఉండే సోయా కీమా పులావ్ రెడీ. దాంతో పాటుగా కర్డ్, స్నాక్స్ లోకి వాటర్ మెలన్, జీడిపప్పు చిక్కీ. ఈ యమ్మీ అన్న లంచ్ బాక్స్ మీకు నచ్చిందని నమ్ముతూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.